2019లో కదా ఎలక్షన్లు జరిగింది. అవును. ఆ 2019కి ఎలక్షన్ డేట్ నోటిఫికేషన్ కూడా కాలే. 6 నెలలు ముందుగానే ఒక ఛానల్. ఇది కూడా నాకు గుర్తుంది. ఇది చెప్పిన తప్పేం లే. దాంట్లో నేను చెప్పానమ్మా. వాళ్ళు అడిగారు, ఏమడిగారంటే రాబోయే ఎలక్షన్లలో ఏపీకి సీఎం ఎవరవుతారు అని అడిగారు. ఇదే ప్రిడిక్షన్ నేను చెప్పాను. జ్యోతిష్యం కాదు ఇది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు స్వీప్ and he is going to get win minimum 130 seats and more than that I cannot say. మీరు బాండ్ పేపర్ రాసిస్తారా అని అడిగాడు ఆ ఇంటర్వ్యూయర్. రాసిచ్చానమ్మా ఆన్ కెమెరా. he got 151 seats. that is the real prediction. జ్యోతిష్యాలు కాదు, జాతకాలు కాదు, దూరం చూడగలగాలి, అని చూడగలము. అది మాకు ఆత్మ సాధన ద్వారా సాధ్యమైంది. కాలానికి అతీతంగా మేము ప్రయాణించగలం. దీన్నే ఆస్ట్రో ట్రావెల్ అంటారు. ఇప్పుడు వచ్చింది అదే సబ్జెక్టు మీద బింబిసారా, మంచి సబ్జెక్ట్ అది. ఇంత లాంగ్ లైఫ్లో మీరు చూసిన ఇంత 18 సంవత్సరాలు అంటున్నారు. 18 సంవత్సరాలు అంటే ఇట్స్ నాట్ ఏ షార్ట్ పీరియడ్. చాలా బీయింగ్ అఘోరాగా మీరు ఇంత లాంగ్ టైం చూసారు. ఈ లాంగ్ టైంలో మీరు చూసిన అతి పెద్దమైన భయంకరమైన విషయం, ఇది జరగకూడదు కానీ నా కళ్ళ ముందు జరిగింది అన్న విషయాలు ఏమైనా చూసారు? నాకే జరిగింది. ఓకే. మీరు నాది కొన్ని వేల ఇంటర్వ్యూలు ఉన్నాయమ్మా. హిందూ పక్షపాతిలాగానే మాట్లాడతాను. సర్వమత సమానత్వము కలిగి ఉంటాను. కొన్ని సందర్భాల్లో పెడసరంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దీనివల్ల అనేక మందికి నేను శత్రువుని కూడా. ఒక మతానికి సంబంధించిన కొంతమందికి, అందరూ అని నేను అంటలే. అంతకుమించి చెప్పాలంటే ఆయా మతాల్లో నాకు ఫాలోవర్స్ ఇప్పటికీ చాలామంది ఉన్నారు. కొంతమంది అంటే కొంతమంది. ఇప్పుడు నిండైనటువంటి పాలకుండలో ఉప్పు ఒక్కటేసిన, ఒకే అణువు ఒక్కటేసిన పాలు విరిగిపోతాయి లేదా? అలాంటి 1% వాళ్ళే అనుకోండి ఒక మతం నుంచి శత్రువులు ఉన్నారు, ఇంకో మతం నుంచి శత్రువులు ఉన్నారు. 50% ఆఫ్ హిందువుల్లో కూడా శత్రువులు ఉన్నారు. ఎందుకు అంటే నేను అంటుంటాను, సనాతనమైన ధర్మాన్ని ప్రచారం చేయాల్సిన బాధ్యత స్వాములకు, గురువులకు ఉంది, పూజారులకు ఉంది. ఇది చెప్పడం మానేసి ఎవళ్ళకు వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకుంటూ ధనుర్మాస దీక్ష, చతుర్మాస దీక్ష అని తిరుగుతూ, శిష్యుల ఇళ్ళకి తిరుగుతూ, డబ్బులు వసూలు చేసుకుంటూ, కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ బతికేటువంటి వాళ్ళంతా వీళ్ళు స్వాములా అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ హిందూ స్వాములకు కూడా కొంతమంది ఉంటారుగా వెనకాల సపోర్టర్స్. అలాంటి వాళ్ళలో 50% వాళ్ళు శత్రువులే. పెద్ద ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా పెడసరంగా నాతోటి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అదే నేను చెప్పానే, ఇతర మత శక్తులకు అమ్ముడు పోయిన జర్నలిస్టులు, వాళ్ళు కూడా నాకు శత్రువులు ఉన్నారు. ఇలాంటి 4 వర్గాల శత్రుత్వంతో ఎవరున్నారో ఉన్నారు, ఎలా చేయాలో చేశారు. అది ఎలా జరిగిందంటే చెప్తాను. నేను మన గట్కేసర్ ఉంది కదా, గట్కేసర్ దగ్గర రాంపల్లి అని ఉంది. రాంపల్లి నుంచి అల్వాల్కి వస్తున్నా నైట్ 12 గంటలకి. అక్కడ నాకు ఇల్లు ఉండేది, గెస్ట్ హౌస్ మాదిరిగా. అంటే ఏంటి, ప్రపంచానికి దూరంగా ప్రశాంతంగా బతకడానికి. అక్కడ నాకు ఇల్లు ఉండేది. నేను అక్కడ ఉండేవాడు అన్నది ఎవరికి తెలిసిందో ఏమో తెలీదు. 12ంటికి నేను బయలుదేరి వస్తున్నాను. నడి రోడ్డు మీదమ్మా, నడి రోడ్డు మీద. రాంపల్లి రోడ్డు అంటే మీకు తెలియదు కాదు, కొంచెం నేరోగానే ఉంటుంది, సింగిల్ రోడ్డు. మధ్యలో దానికి వేరే
రోడ్ డివైడరు. ఈ రోడ్ డివైడర్కి ఈ పక్కకు మొత్తం చూసుకుంటే ఒక ట్రక్కు మాత్రం నడవగలుగుతుంది. అలాంటి ఆ ప్రదేశంలో నాగారం మున్సిపాలిటీ అది. లైట్లు లేవు, చిమ్మ చీకటి. రాత్రి 12 గంటలకి ఈ బిర్లా సిమెంట్ ట్రక్ అంటారు కదా, అది నడి రోడ్డు మీద అడ్డంగా ఆపినాడమ్మా. సడన్గా చూశాను, కొట్టేశాను నేనే. ఆ తర్వాత నాకేం స్పృహ కోల్పోలే. ఏమైంది, ఎవరున్నారు, ఏంటి, బండి మొత్తం తిరిగి చూస్తే ఒక్క మనిషి లేదమ్మా. క్లీనర్ అయినా ఉండాలి, డ్రైవర్ అయినా ఉండాలి, నడి రోడ్డు మీద బండి ఆగిందంటే ఎవరు లేదు. కనీసం పార్కింగ్ లైట్ అయినా ఉండాలి, అది లేదు. కనీసంగా బండి చుట్టూతా చిన్న చిన్న ఈ చెట్లు తలకు ఎండిపోయిన కొమ్మలు చిన్నవి ఉంటాయి కదా, వాటితోటి అగ్ని అయినా పెట్టాలి, అంటే ఫైర్ ఇండికేషన్ అదైనా పెట్టాలి అకార్డింగ్ టు ఆర్టీఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏం లేదు. మెల్లగా స్పృహ కోల్పోయాను. ఎవరు ఫోన్ చేశారో ఏం చేశారో నాకు తెలియదు. 108 వచ్చింది. ఆ 108 వచ్చి నన్ను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ళింది. అప్పుడు జరిగింది ఏమిట్రా అంటే, ఈ చెయ్యి ఉంది కదా, ఇక్కడ ఎల్బో అంటారు, ఇదేమో రిస్ట్, దీనికి మధ్యలో జోడెముకలు అంటారు. ఆ జోడెముకలు చికెన్ మటన్ తినేవాళ్ళకి బాగా అర్థమవుతుంది. నల్లి బొక్కలు కొట్టిస్తాం మనం సూప్ కోసం, అలా కొట్టిస్తే ఎలా ఎముకలు ఇరిగిపోతాయో అలా ఇరిగిపోయినాయి. కాకపోతే నా అదృష్టం ఏమిటి, ఆ శివుడు నా వెంట ఉన్నాడంటే దాని అర్థం ఇదే. చర్మము కండ చీల్చుకొని ఎముకలు బయటికి రాలి, అది నా అదృష్టం. సరే, గాంధీ హాస్పిటల్లో కట్టారు. స్వామీజీ గురూజీ, స్వామీజీ గురూజీ చాలామంది గుర్తుపట్టారు నన్ను. పీపీ అంటారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కట్టు అది కట్టారు. కాకపోతే నైట్ పూట ఎవరు సీనియర్లు ఉండరు, అందరు జూనియర్ డాక్టర్లు ఉంటారు. వాళ్ళకి పని రాదని నేను అన్ను. పాపం వాళ్ళు సాధ్యమైనంత ప్రయత్నం చేశారు. 45 రోజుల కట్టు అయిన తర్వాత చెక్ చేస్తే ఎముకలు అతుక్కోలే. దానికి రీజన్ ఏంటంటే, నాకు 70 ఏళ్ళు వయసు అవుతుంది. 70 ఏళ్ళ వయసు ఉండేవాడికి అంత తొందరగా ఎముకలు అతుక్కోవు, అదొక రీజను. సరే, మా అబ్బాయి ఏమన్నాడు, నాయనా మనము ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి పోదాము అన్నాడు. ప్రైవేట్ డాక్టర్ దగ్గర పోదామంటే వెళ్ళాం, కనుక్కున్నాం. ఎక్స్రే ఇవన్నీ చూసి 2.5-3 లక్షల దాకా అవుతుంది. ఆపరేషన్ చేయాలి, ఓపెన్ చేయాలి, దానికి ఎముకలకి నట్లు, బోల్ట్లు, ప్లేట్లు ఇవన్నీ వేసి చేయాలి, కానీ నో గ్యారెంటీ అన్నారు. సరే, నాకు అప్పుడు అనిపించింది, మేమంత ఉన్నవాళ్ళం కాదమ్మా, మిడిల్ క్లాస్. వాడి దగ్గర అంత డబ్బు లేదు, నా దగ్గర కూడా లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఎక్కడి నుంచి ఉంటాయి? నాకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా నేను తీసుకోవాలి. దానికి రీజన్ ఏంటంటే, గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏ స్కీములో నేను అవైల్ చేసుకోవడానికి ఇష్టపడను. బీయింగ్ ఏ జర్నలిస్ట్, దట్ ఈస్ మై ఎథిక్స్. దాని మూలంగా నేను ఆరోగ్యశ్రీ కార్డు అని అదని ఇదని ఏం తీసుకోలే. కాబట్టి నాకు ట్రీట్మెంట్ సాధ్యం కాదు. నేను అన్నాను మా అబ్బాయికి, అరే 70 ఏళ్ళు ఈ చెయ్యి నాకు సర్వీస్ చేసింది, అది ఇప్పుడు రిటైర్మెంట్ అడిగింది, ఇచ్చేస్తే పోలే అని చెప్పి ఈజీగా తీసుకున్నాను. అంటే ఈజీగా తీసుకున్నాను. దాని తర్వాత ఏమిట్రా ఇది, ఏంటి ఇలా అయిపోయింది లైఫ్ అనుకుంటే, టీ తాగుతున్నాను ఒక టీ స్టాల్ దగ్గర. ఒక 22 ఏళ్ళు 24 ఏళ్ళు వయసు ఉండేటువంటి 2 కుర్రోళ్ళు చేతిలో 10 రూపాయలు పెట్టేసి వెళ్ళిపోయారు. అప్పుడు అనిపించింది, సన్యాసం తీసుకుని అఘోరగా మారే సమయంలో 6 నెలల కాలము కాశీలో భిక్షాటన చేసి బతికాను. సో అగైన్ అండ్ అగైన్ ఇట్ ఈస్ రిపీటింగ్. మళ్ళీ అక్కడి నుంచి నేను సాధనలు మొదలు పెట్టాలి అనుకున్నాను. ఇదే అల్వాల్లో నేను భిక్షాటన చేస్తే నా కొడుక్కి
ఎఫెక్ట్ అవుతుంది.